క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి ప్రభునందు ప్రియబిడ్డలారా, ఈరోజు మన యొక్క ధ్యానాంశము దేవుని రాజ్యము. యేసు ప్రభువు మరి సందేశములన్నిటిలో కూడా ఎక్కువగా ఆయన దేవుని రాజ్యాన్ని గురించి చెప్పడం అనేది ఒక ప్రాముఖ్యమైన విషయం. ఆయన ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన దేవుని రాజ్యాన్ని గురించే ప్రకటించాడు. మన పరిశుద్ధ గ్రంథమందు కూడా 4 సువార్తలలో కూడా దేవుని రాజ్యం గురించి ఆయన చెప్పాడు. ప్రియబిడ్డలారా, ప్రభువు తన సువార్తల యందు దేవుని రాజ్యాన్ని ఎక్కువగా ఆయన చెప్తూ వచ్చినాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. ఈ యొక్క మార్కు సువార్తలో కూడా దేవుని రాజ్యాన్ని గురించి చెప్పినాడు. మళ్ళా లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వచనంలో కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటింపబలేను, ఇందు నిమిత్తమే కదా నేను పంపబడి తిని. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో, యేసు వారి సమాజ మందిరములలో భోజించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు ప్రజలలోనూ ప్రతి వారిని వ్యాధిని రోగములను స్వస్థపరుచుచు గలిలయ అంతటా సంచరించెను. ఇలాగా ఆయన 4 సువార్తలలో కూడా దేవుని రాజ్యాన్ని గురించి మరి ఆయన ప్రకటించినాడు. ఆ దేవుని రాజ్యము ఎలా స్వతంత్రించుకోవాలి, ఎవరు దేవుని రాజ్యంలో చేరుకుంటారు అనే విషయాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ వాక్య భాగముల కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నాయనా, ఈ లోకానికి నువ్వు రాజ్య సువార్తను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చావు ప్రభు. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఇక్కడికి వచ్చావు ప్రభు. నాయన, ఈ యొక్క నీ రాజ్యం వచ్చునుగాక అని మేము అనుదినము పరలోక ప్రార్థన యందు ప్రార్థిస్తున్నటువంటి ఆ రాజ్యము మా మధ్యకు వచ్చి ఉన్నదని విశ్వసిస్తూ, నీ బిడ్డలకు నాయన నీ రాజ్యమును గురించి చక్కగా అర్థమగునట్లుగా నీ ఆత్మచేత ఒప్పించి, నాయన నీ ఆత్మచేత నన్ను నడిపించి, ఈ సమయమంతా నీ ఆధీనములో ఉంచుకొని మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఈ వాక్య భాగములందు యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. యేసు క్రీస్తు ఈ లోకము నేను అనుకున్నటువంటి రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పాడో, అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా యేసు ప్రభును మెస్సయ్యగా అంగీకరించలే. ఈయనే మాకు రాజు, ఈయనే మాకు రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చాడని అనుకున్నారు. ప్రభు ఎట్టయితే నేను ఈ యొక్క నా రాజ్యము ఇలాంటి రాజ్యం కాదు అని ఎప్పుడైతే చెప్పినాడో, అప్పుడు క్రీస్తును మెస్సయ్యగా వాళ్ళు అంగీకరించలేదు. ప్రియబిడ్డలారా, ఈ లోక రాజ్యాల వంటిది కాదు నా రాజ్యం అని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని జనాంగము దేవుని చిత్త ప్రకారం నెరవేరేదే దేవుని రాజ్యం. ఈ లోక సంబంధంలో అధికారాలు చెల్లించేది కాదని ప్రభు చెప్పేశాడు. ప్రియబిడ్డలారా, ఆదిలో దేవుని యొక్క రాజ్యంలో ఆదాము హవ్వలు ఉన్నారు. ఈ ఆదాము హవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను మీరి అతిక్రమించి పాపము చేయడం వలన దేవుని రాజ్యమును పోగొట్టుకున్నారు, దేవుని సన్నిధి పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుడు మరల ప్రజలందరినీ తన రాజ్యంలో చేర్చుకోవడానికి, ఆయన సన్నిధికి తోడుకొని రావడానికి, ఆ దేవుని రాజ్యాన్ని దేవుడే సర్వాధికారిగా పరిపాలించడానికి పూనుకున్నాడు. అందుకే యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియబిడ్డలారా, ఏ రకంగా దేవుని రాజ్యం స్థాపించాలనుకున్నాడంటే, లోకంలో
మానవ హృదయాలలో మార్పు ద్వారా ఆయన రాజ్య పరిపాలన తీసుకురావడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు మానవ హృదయాలలో మార్పు తీసుకొని వచ్చి దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకురావడానికి ఆయన వచ్చాడు. దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చేయడానికి. అయితే దేవుని యొక్క రాజ్యము మరి ఎక్కడ ఉంది? అది క్రీస్తునందే ఉన్నది అని మనము విశ్వసించాలి ప్రియ బిడ్డలారా. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆయన మాటలు మనము విన్నప్పుడు, ఆయన మాటలు గైకొనడం ద్వారానే దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క పరిపాలన ఉంటుంది. కాబట్టి యేసయ్య మన మధ్యకు వచ్చినాడు కాబట్టి ఆయన రాజ్యం మన మధ్యలోనే ఉన్నది. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మాటలు గైకొనడం ద్వారా దేవుని రాజ్య పరిపాలన వస్తుంది, మన వద్దకు వచ్చింది. కాబట్టి దేవుని మాటలు వినడము ద్వారా, అనుసరించడము ద్వారా క్రీస్తు పరిపాలన మన మధ్య ఉన్నదని, క్రీస్తే మన యొక్క మధ్య ఉన్నప్పుడు మాత్రం అది దేవుని రాజ్యం. కాబట్టి ప్రియబిడ్డలారా, దేవుడు ఎక్కడుంటే అదే కదా దేవుని రాజ్యం. కాబట్టి ప్రభు మన హృదయాలలో పుట్టినట్టయితే నీవు దేవుని రాజ్యం, నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నట్లే. ఎవరి హృదయంలో అయితే యేసుక్రీస్తు పుట్టి ఉన్నాడో, మారు మనసు పొందిన తర్వాత యేసుక్రీస్తును మనం కలిగి ఉన్నప్పుడు ఆ దేవుని రాజ్యంలో నీవు సభ్యుడివి. దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలి అంటే, దేవుని రాజ్యంలో మనము ప్రవేశించాలంటే ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించరని ప్రభువే చెప్పాడు. దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశించగలరు, ఎవరు ఉంటారు? వాక్యములో మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో. ఎవరంట దేవుని రాజ్యంలో ఉండేది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 10వ వచనములో, నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి ఎవరండి పరలోక రాజ్యంలో ప్రవేశించేది? ఎవరైతే ఆత్మ విషయములో దీనులుగా జీవిస్తారో వారిదే పరలోక రాజ్యం. మనం అహంకారులంగా, అతిశయించే వారముగా, మన స్వనీతితో మనము అతిశయింపబడుతున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. ఆత్మలో దీనులైన వారు మాత్రమే దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ప్రభువే చెప్పినాడు ఈ మాట. కాబట్టి మనము దీనులుగా ఉన్నామా? పైకి దీనంగా కనపరావచ్చు కొంతమంది, కానీ ఇక్కడ ఖచ్చితంగా ఏం చెప్పబడిందంటే ఆత్మలో దీనులు. మన ఆత్మలో కపటము లేకుండా, ఆత్మలో క్రోధము లేకుండా, ఆత్మ నిర్మలత్వం కలిగి దీనముగా మనము ఉండగలిగితే అటువంటి వారే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారని ప్రభు చెప్తున్నాడు. ఇంకా నీవు నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము అట్టివారిదే. ఎవరైతే నీతి కొరకు కష్టమైన, నష్టమైన, నిందలైన, అవమానాలైన, నష్టపరచబడుతున్నా కూడా నీతిగా జీవించిన వారు, నీతి కొరకు మరి ఎటువంటి కష్టమైన, కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు నీతి కొరకు. అయితే ఇక్కడ ప్రాణం పోగొట్టుకున్నా వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అందుకే నీతి కొరకు దేవుని యొక్క సాక్షులుగా ఎంతోమంది హతసాక్షులుగా మరణిస్తున్నారు. వారు ఎక్కడున్నారు? ఖచ్చితంగా దేవుని రాజ్యం వారిదే అని వాక్యం ప్రభు చెప్తున్నారు. ఎవరైతే నీతి నిమిత్తము హింసింపబడుదురో వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆత్మ విషయంలో దీనులై ఉండడం అనేది మరి దేవుడు మనకు ముఖ్యంగా చెప్తున్నాడు. దేవుని యొక్క సేవ నిమిత్తము మనము నష్టపరుచుకోబడాలి,
హింసింపబడినప్పుడు, అవమానింపబడినప్పుడు మనము ధన్యులమే అని మనం గ్రహిస్తే, ఎందుకంటే పరలోక రాజ్యం మందే కాబట్టి అక్కడ ఏ హింస, ఏ బాధ, ఏ కష్టం లేనటువంటి చోటు నాకు దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడని వాక్యంలో చెప్పబడుతుంది. ప్రియబిడ్డలారా, మొదటిగా దేవుని రాజ్యం అనేది ఉన్నది అని నమ్మాల. ఇవన్నీ దీనికన్నా ముందుగా మనకు దేవుని రాజ్యం అంటూ ఉంది అని నమ్మాలి. ఇంకా అలాగే సాయితాను అనేవాడు కూడా ఉన్నాడు. దేవుని రాజ్యం ఉంది, సాయితాను అనేవాడు ఉన్నాడని కూడా మనం తెలుసుకుని ఉండాలి, నమ్మి ఉండాలి ప్రియబిడ్డలారా. కాబట్టి సైతానుడు దేవుని రాజ్యాన్ని చేరకుండా మనుషులను ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు, పోనివ్వకుండా మోసగిస్తున్నాడు. మనకు దేవుని రాజ్యంలోనికి చేరనివ్వకుండా మనల్ని ఈ సైతానుడు కూడా ఉన్నాడు. వాడేం చేస్తాడు? దేవుని రాజ్యాన్ని పోనివ్వకుండా మనలను మోసగిస్తూ మరి తన రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాడు. ఇది కూడా మనము తెలుసుకోవాలి, నమ్మాలి. సైతానుడు కూడా ఈ లోకంలో మనల్ని తన యొక్క రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి మనలను మోసగిస్తున్నాడు. కాబట్టి ఈ రెండవ రాజ్యము చీకటి రాజ్యం, సాతాను రాజ్యం. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈనాడు సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఒకే కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డల మధ్య, భార్యాభర్తల మధ్య, అన్నాదమ్ముల అక్క చెల్లెల మధ్య, స్నేహితుల మధ్య గొడవలు పుట్టించి, అసూయలు పుట్టించి, సమాధానం లేకుండా చేసి మనలను దేవుని రాజ్యాన్ని పోనీయకుండా మోసగిస్తున్నాడు. ఏం పర్వాలేదులే, ఏం కాదు, నువ్వు గొడవపడు, ఎందుకు ఒప్పుకుంటావు, ఎందుకు తగ్గుతావు అని పౌరుషాన్ని మనకు లేపి సాతానుడు ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో ఈ సాతానుడు గొడవలు సృష్టించి దేవుని రాజ్యాన్ని మనకు పోనీయకుండా ఆయన ప్రయత్నం అది చేస్తున్నాడు. కాబట్టి మనలను ద్వేషించే వారముగా, దూషించే వారముగా, కఠినులుగా చెలరేగు చేస్తున్నాడు. ప్రియబిడ్డలారా, ప్రతి ఒక్క చిన్న విషయంలోనికి కూడా ఈనాడు వివాదాలు, కొట్లాటలు. ఎంతో దైవభక్తితో నడుస్తున్న జనులను కూడా, దైవ సేవకులను కూడా రెచ్చగొట్టి వారిని కోపగించి దూషించేవారుగా, మరి దుర్భాషలు మాట్లాడేవారుగా వారిని రెచ్చగొడుతున్నాడు సాతానుడు. ఇది మనం గమనించాలి. కాబట్టి ప్రియబిడ్డలారా, మానవుల మధ్య తగాదాలను సృష్టిస్తున్నాడు సాతానుడు. కాబట్టి దేవుని రాజ్యము ఏర్పడకుండా, చేరకుండా ఈనాడు కుటుంబాలలోనే, సంఘాలలోనే కాకుండా దేశాల మధ్య జగడాలు, వైరం, పంతము, యుద్ధాలు, ఇవన్నీ కూడా ఎందుకు సంభవిస్తున్నాయి? మనిషిలో సమాధానం అనేది లేకుండా రెచ్చగొట్టి దేశం మీదికి దేశము. కాబట్టి అనేక రకాలైనటువంటి ఈనాటి రంగాలు, రాజకీయ రంగాలు, నువ్వు ఆ పార్టీ, నువ్వు పార్టీ అని దూషించుకుంటూ, రెచ్చగొట్టుకుంటూ, కొట్లాడుకుంటూ తగాదాలు రేపుతున్నాడు సాతానుడు. కాబట్టి మన యొక్క హృదయానికి యేసు ప్రభు పరిపాలకుడుగా ఉండాలి ప్రియబిడ్డలారా. కాబట్టి ఆయన రాజ్య పరిపాలనలో మనం ఉండగలగాలి అంటే ఈ క్లిష్టమైన పరిస్థితులలో ఎదుర్కొనే శక్తి దేవుడు మనకిచ్చినటువంటి మనస్సాక్షిని, ఈ శోధనలను, ఈ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే శక్తి మనం భద్రంగా ఉంచుకోవాలి బిడ్డ. కాబట్టి మొట్టమొదటగా ఏం చేస్తున్నాడు? మనము దేవుని రాజ్యం ఉన్నదని గ్రహించిన తర్వాత సైతాను రాజ్యం ఉన్నదని కూడా గ్రహించి వాడు పాడు చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. రెండవదిగా దేవుని రాజ్యాన్ని గురించి తలంచినప్పుడు దేవుని రాజ్యం కంటే సాతాను రాజ్యం కూడా ఉంది. కానీ సాతాను రాజ్యం కంటే, సాతాను బలము కంటే దేవుని రాజ్యము గొప్పది, దేవుని బలము గొప్పదని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క
బలము సాతాన్ని కంటే గొప్పది. దేవుడు గొప్ప బలవంతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు అని మనం విశ్వసించాలి. నేను తట్టుకోలేను, నా శక్తి చాలదు అని ఎంతోమంది సాతాను యొక్క మాటలకు ప్రేరణకు లోబడిపోయి నేను బ్రతకలేనని ఆత్మహత్యలు చేసుకునేవారు, ఎన్నో రకాలుగా పారిపోయేవారు, అన్ని రకాలుగా మనలను నిరుత్సాహపరిచి ఈ సాతానుడు మనల్ని ఏం చేస్తున్నాడు? బలహీనులు చేస్తున్నాడు. కానీ ప్రియబిడ్డ, దేవుడు గొప్పవాడు, దేవుని రాజ్యం గొప్పది, సాతానుడి కన్నా దేవుని బలము గొప్పది, దేవుని శక్తి గొప్పదని నువ్వు నమ్మినట్లయితే ఆయన నీకొచ్చే సాతాను శోధనలు, నీకొచ్చేటువంటి ఓటమి దేనికి కూడా నాలో ఉన్నవాడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు బలవంతుడు, శక్తివంతుడని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే ఆ శక్తి మీద, ఆ దేవుని బలము మీద నువ్వు ఆధారపడతావు. నువ్వు సందేహంగా ఉంటే దేవుని ఏమోబ్బా దేవుడు చేస్తాడో లేదో, ఏమవుతుందో అబ్బా అవుతుందో కాదో, అనుమానం, మన సొంత ప్రయత్నం, ఇలా ఎన్నోసార్లు మనము చతికిలబడుతుంటాం. కానీ దేవుని బలము శక్తి నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా ఒకే మాట మీద దేవుడు చేస్తాడు. దేవుడు బలవంతుడు, దేవుడు గొప్పవాడు, దేవుని రాజ్యం గొప్పది, సాతానుడు దేవుని కన్నా బలహీనుడు అని నువ్వు గొప్ప విశ్వాసం నీలో కలిగి ఉన్నప్పుడు దేవుని రాజ్యములో నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు ప్రియబిడ్డ. ఈ లోకంలో కూడా నీవు కూడా జయించగలుగుతావు. కాబట్టి దేవుని రాజ్యం కన్నా సాతాను రాజ్యం గొప్పది కాదు. దేవుని శక్తి బలము కన్నా సాతాను శక్తి తక్కువైంది. అది కూడా మనల్ని భయపిస్తుంటాడు, మనల్ని బలహీనపరుచుకునే దానికి ఎన్నెన్నో గొప్పగా ఇంత ఒత్తిడి నేను తట్టుకోగలనా, ఇన్ని అప్పులు నేను తీర్చగలనా, ఇంత అవమానం నేను భరించగలనా అని మనలను పడదోస్తున్నాడు. కాబట్టి ప్రియబిడ్డ, మొదటిగా దేవుని రాజ్యం ఉంది, సాతానుడు ఉన్నాడు. రెండవదిగా దేవుడు గొప్పవాడు, దేవుని రాజ్యం గొప్పది, సాతానుడు బలహీనుడని మనం తెలుసుకోవాలి. మూడవదిగా దేవుని రాజ్యము ఒక సరిహద్దుల గల రాజ్యము. ఆయన చిత్తమంతా మానవ హృదయాలలో పనిచేస్తూ ఆయన పరిపాలనలోనే రాజ్యం ఉంది. దేవుని రాజ్యం ఎక్కడుంది? ఆయన చిత్తంలో ఎవరైతే పనిచేస్తున్నారో అక్కడ ఆయన పరిపాలన సాగుతూ ఉన్నది ప్రియబిడ్డ. కాబట్టి దేవుని రాజ్యము క్రీస్తుతో మన మధ్యకు వచ్చింది. యేసు క్రీస్తు ద్వారా దేవుని రాజ్యం అనేది మన మధ్యలోకి వచ్చిందని లూకాసు వార్త 12వ అధ్యాయం 11వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడుతుంది. కాబట్టి మనము దేవుని మాటలు, ఆయన చిత్తాన్ని త్రోసి వేయటము ద్వారా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. దేవుని రాజ్యం అంటే, దేవుని రాజ్యము ఇంకా ఎప్పుడోలే మనం చనిపోయిన తర్వాత పరలోకంలో చేరుతామో అక్కడ దేవుని రాజ్యం ఇక్కడ నుంచి ప్రారంభమైంది. కాబట్టి ప్రియబిడ్డలారా, ఎప్పుడైతే మనము క్రీస్తు రాకడతో మన మధ్యలోకి దేవుని రాజ్యం వచ్చిందని గ్రహించి దేవుని మాటలు, దేవుని చిత్తము మనం జరిగించాల. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను త్రోసివేయటం ద్వారా మనం దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం ప్రియబిడ్డ. ఆదాము దేవుని మాట వినలేదు కాబట్టే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క మాట వినేవారంగా, అందుకే రోజు పరలోక ప్రార్థనలో పరలోకమందుండు మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక అంటాం. దేవుని రాజ్యము వచ్చునుగాక అని మనం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రియబిడ్డలారా, నీ రాజ్యం వచ్చునుగాకంటే తిరిగి దేవుని ఆజ్ఞకు లోబడి మన జీవితాలు దేవుని పరిపాలనలోనికి రావాలి. హల్లెలూయా. దేవుని రాజ్యము రావాలి అంటే
ఆనాడు మానవుడు దేవుని మాట మీరి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుని రాజ్యం రావాలి అంటే మనము ఆయన ఆజ్ఞలకు లోబడాలి బిడ్డ. ఆయన ఆజ్ఞలకు లోబడితే మన జీవితాలు దేవుని రాజ్యంలోనికి, దేవుని పాలనలోనికి వస్తాయి. దేవుని చిత్తము, నీ చిత్తము, దేవుని చిత్తము మనలో నెరవేర్చబడాలి. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తము మనము ప్రేమ. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము ప్రేమమయులుగా, ప్రేమ కలిగిన వారు, క్షమించేవారముగా, దీనులుగా, దేవుని మహిమపరిచే వారంగా, మరి ఆయనను పోలి ఉండడమే దేవుని చిత్తం. కాబట్టి ప్రియబిడ్డలారా, మనము దేవుని యొక్క రాజ్యములో ఉండుటకు కాను మనము దేవుని రాజ్య విస్తరణలో లోకానికి చూపవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేసే భారం మన మీద ఉంది. అంటే ఆయన ప్రేమను కనపరచడం ద్వారా, ఆయన మాదిరిగా అనుసరించడం ద్వారా ఈ లోకానికి మనము దేవుని యొక్క రాజ్య వ్యాప్తి చూపించాలి ప్రియబిడ్డలారా. కాబట్టి దేవుని రాజ్యము మనం వెళ్ళాలంటే పరలోకం ఉందని నమ్మాలి. మరణాంతరము వస్తుందని చాలామంది అంటారు. మనము చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలోనికి మనం వెళ్తాము. కాబట్టి ప్రియబిడ్డలారా, దేవుని రాజ్యము, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను చేర్చుకొనమని దొంగ అడిగాడు కదా, శిలువ పక్కన ఉన్నటువంటి కుడి ప్రక్కన దొంగ. ఎట్లా వెంటనే ఆయనకు దేవుని రాజ్యం వచ్చేసింది. యేసయ్య వెంటనే అన్నాడు, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉండు. ఎలా అంత కిరాతకమైన నరహంతకుడు దొంగ దేవుని రాజ్యానికి వెంటనే వారసుడైపోయాడు. ఎందుకంటే ఆ చిన్న కొద్ది సమయంలోనే ఆ దొంగ యేసు ప్రభువును గుర్తించాడు, నమ్మాడు, సువార్తను ప్రకటించాడు. పక్కనున్న దొంగకు, నీకు భయం లేదా? ఈయన దేవుడు, ఈయన నీతిపరుడని, ఈయన ఏ పాపం లేదని సువార్త ప్రకటించాడు. తన పాపిరని ఒప్పుకున్నాడు, సాక్ష్యం చెప్పాడు. తర్వాత ఆయన వెంటనే శ్రేష్టమైన కోరిక, యేసుప్రభు సమీపంగా ఉన్నాడు, ఈయనే రాజు, ఈయనకు రాజ్యం ఉంది అని, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. కాబట్టి మనము క్రీస్తు రాజ్య స్వరూపంగా మార్చబడితే దేవుని రాజ్యంలోకి మనము, ఆ దొంగ క్రీస్తు రూపంలోకి మారిపోయాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకున్నాడు సెలవులోనే, ఆ కొంచెం టైంలోనే. కాబట్టి ప్రియబిడ్డలారా, దేవుని రాజ్యము మనలో ఇప్పుడే వ్యాపించాలి, వ్యాప్తి చెందాలి. మనం దేవుని యొక్క రాజ్య బిడ్డలుగా. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో చేరడానికి మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఏం చేయాలి? నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణ హృదయంతో మొట్టమొదట దేవుని ప్రేమించాలి. కానీ ఈనాడు హృదయం ఎక్కడుంది? ధనవంతులు పరలోక రాజ్యం ప్రవేశించలేరు. ఒంటె సూర్యబిద్దంలో తూరుట సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించలేడని ప్రభు చెప్తున్నాడు. అంటే ధనం ఉండే వాళ్ళంతా పరలోకంలో చేరారనే కాదు బిడ్డలారా. ధనవంతుని మనస్సు ఎప్పుడు ఆ ధనం మీద, ఎక్కడ దాచిపెట్టుకుందామా, ఇంకా ఎంత సంపాదించుకుందామా, ఇంకా ఎంత వెనకేసుకుందామా, ఎప్పుడు ఆలోచన అంతా, మనసంతా, హృదయం అంతా ధనముతో నిండి ఆలోచనలతో నింపబడి ఉంటుంది. కాబట్టి దేవుని రాజ్యం చేరాలంటే కష్టమని చెప్పాడు దేవుడు, యేసుప్రభు. ఒంటైనా సూతిబుజ్జంలో దూరొచ్చు. కాబట్టి ప్రియబిడ్డలారా, మనము పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించాలి మొట్టమొదటిగా. రెండవది, పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు మన జీవితంలో మనం జరిగిస్తూ ఉంటేనే దేవుని రాజ్యంలో చేరగలము. కాబట్టి ప్రియబిడ్డ, మనం దేనిని ప్రేమిస్తున్నామో, ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద మనసు ఉంటుంది, ప్రేమ ఉంటుంది. పిల్లల మీద, భార్య మీద, డబ్బు మీద, ఇంకా ఎన్నెన్నో వాళ్ళ అలవాట్ల మీద. కాబట్టి మన మనసు సంపూర్ణంగా దేవుని మీదకి ఎప్పుడైతే ప్రేమించగలుగుతామో అప్పుడు పొరుగు వారిని ప్రేమిస్తాం. అప్పుడు ఇతరులో ఉన్నటువంటి మనకు అసహ్యం అనేది
ఏది కనిపించదు. వాళ్ళు ఎంత పాపులైనా కూడా యేసయ్య ఆ దొంగను ప్రేమించాడు కదా. ఎంత పాపి రోగినైనా ప్రేమించి స్వస్థపరిచాడు. దేవుని ప్రేమించినప్పుడే మనం పొరుగువారిని ప్రేమిస్తాం, మన ఇంట్లో వారిని ప్రేమిస్తాం, మన శత్రువులను ప్రేమిస్తాం. అందుకే ప్రభు ఆ 2 ఆజ్ఞలు ఇమిడ్చినాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, మనము దేవుని రాజ్యము వచ్చునుగాక అంటున్నాం. కాబట్టి దేవునికి మన జీవితంలో అధికారం ఇవ్వాలి. ఆయన పరిపాలన మన ఇంట్లో సాగాలి, మన జీవితంలో సాగాలి. ఆయన మన పరిపాలకుడు, మనల్ని పరిపాలించాలి, మనకు ఆజ్ఞాపించాలి. ఆయన ఆజ్ఞలను మనము పాటిస్తుండాలని అర్థం. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, మరి దేవుని ఆజ్ఞలను నువ్వు పాటించినప్పుడే ఆయన పరిపాలనలో నువ్వు ఉన్నావు. లేకుంటే నువ్వే పరిపాలించుకుంటున్నావేమో నీ రాజ్యాన్ని. కాబట్టి ఇంకా ఎంతవరకు నువ్వు నీ ఆలోచనలతో ఉంటావు. కాబట్టి పరలోకంలో ఉన్నట్టు తండ్రిని గూర్చి ఆయన చెప్తున్నాడు, పొరుగువారిని గూర్చి నువ్వు ఆలోచిస్తున్నావా? ఆ తండ్రి ప్రేమను గురించి, నీ పొరుగువారిని గురించి, నీ పక్కన ఎవరున్నా కష్టాల్లో శ్రమల్లో ఉన్నవారిని ప్రేమిస్తున్నావా? నీ మనసు దేవుని మీదనే ప్రేమ కలిగి ఉన్నావా? కాబట్టి దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు చేరడానికి నీవు సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఉన్న వారందరినీ కూడా ఆయన రాకడలో మనలందరినీ తీసుకొని పోతాడు. కాబట్టి ప్రభు రాకడ, దేవుని రాజ్యము మన మధ్యకు వచ్చి ఉన్నదని నువ్వు గ్రహించు బిడ్డ. ఆ రాజ్యము ప్రభు నందే ఉంది. ఆ ప్రభువు నీలో ఉంటే నీవే దేవుని రాజ్య సంబంధివి. ఇప్పుడే ఇక్కడ ఉన్నా కూడా నువ్వు పరలోక రాజ్యవాసివి. కాబట్టి ప్రియబిడ్డలారా, మన హృదయంలోనికి యేసయ్యను రానిచ్చుకోవాలి. అప్పుడే కాబట్టి మనము రక్షకుని అంగీకరించడం ద్వారా మనము దేవుని రాజ్యంలో ఉండగలము. దేవుని రాజ్యము మన హృదయాలలో ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన తండ్రి, నీ రాజ్యము మా హృదయములలో ఉండునట్లుగా ఆశీర్వదించు ప్రభువా. నీ పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి మేము నాయన ఈ లోకంలో దీనులుగా నాయన నీ కొరకు నీతిమంతులుగా శ్రమలను హింసలను భరించేవారముగా ఎదుర్కొని నాయన ఆనాడు ఆదాము పోగొట్టుకొని నీ మాటలు మీరి దైవరాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈనాడు మేము నీ మాటలు నీ ఆజ్ఞలు పాటించి నీ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లుగా కృప చూపమని మా యొక్క కుటుంబాలను, పిల్లలను, మా సంఘాలను, ప్రతి బిడ్డను నీ రాజ్య పౌరులుగా, నీ బిడ్డలుగా చేసుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.